వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తుంది, అసలు పద్మశాలి సమాజం కాంగ్రెస్ చేతిలో ఏ విధంగా బలవుతుందో ఖచ్చితంగా పద్మశాలి మిత్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ముందుగా మనము మన పెద్దలు ఎల్రమణ గారు మండలిలో ఏం మాట్లాడిందో ఒకసారి ఆ మాటలు విన్న తర్వాత మనం కూడా మాట్లాడదాం. ఇట్లా ఒకసారి అన్నగారు మాట్లాడిన మాట వినండి. చేనేత బిడ్డన అధ్యక్ష, ఆ చేనేత వృత్తిలో నేను చేయకున్నా కానీ ఆ భగవంతుడు దయ వల్ల అన్నాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు అవకాశం వల్ల చేనేత మంత్రికి అవకాశం వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా అన్నాడు వచ్చినటువంటి తక్కువ సమయంలోనే చేనేత సమస్యలను పరిష్కరించిన అనుభవం కూడా ఉంది. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష చూసినప్పుడు కేవలం 370 కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు ఉండే రంగం మీద ఉంది భారతదేశంలో చెప్పనంటే అది చేనేత వస్త్ర పరిశ్రమ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో 36 మంది ఆత్మహత్యలు పాల్పడే దశ. ఇప్పుడు రమణ గారు ఏమంటున్నారు, చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 36 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు రమణ గారు అంటున్నారు. ఇప్పుడు రమణ గారు అపారమైన రాజకీయ అనుభవం, ఒక పద్మశాలి బిడ్డగా ఆయనకు పద్మశాలి సమాజం గురించి స్పష్టంగా తెలుసు. ఆయన చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలి, ఆయన చెప్పిన విషయాల్ని లెక్కలకి తీసుకొని అవి అమల్లో పెట్టే పని చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఎల్రమణ గారు ఏదో చిన్న చోటమోట లీడర్ రాదు కదా, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే బాస్ ఒకప్పుడు, అవునా కదా. ఇప్పుడు అలాంటి ఒక అపారమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, పద్మశాలి బిడ్డ, ఆ సమాజం మీద అవగాహన ఉన్నది, గతంలో మంత్రిగా చేసిండు. ఆయన చెప్పినప్పుడు ప్రభుత్వం లెక్కలకి తీసుకోవాలి, చేనేత సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేయాలో చేయాలి. కానీ ఆయన మాటల్ని కొట్టేస్తూ ఈ 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారని చెప్పి నేను ప్రశ్న వేస్తే స్వయంగా మంత్రి గారు ఈ సభలో జరిగింది అధ్యక్ష. 6 మాత్రం ఆత్మహత్యలు పాల్పడ్డారు. ఏమంటుండు తుమ్మల నాగేశ్వరరావు, ఎల్రమణ గారు 36 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అని లెక్కతో సహా చెప్పిండు. చెప్పినప్పుడు మంత్రి గారు తిరగపోతే తెలుసుకోవాలి, కానీ 36 మంది కాదు 6 అనిపోయింది అంటే నువ్వెవడిగా చెప్పడానికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే నేత కార్మికులు అవుతారా? నాకు అర్థమైతే లేదు. ఇంకా సిగ్గులేదా జిడిగించి నల్లగుండ నాకేసి సిగ్గన్నట్టు ఆ పద్మశాలి ఆత్మగౌరవ సభకు వచ్చి ఏం బక్వాస్ పలికింది మీరు? రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లెక్కలేని మాటలు చెప్పింది కదా, లెక్కలేని మాటలు చెప్పింది కదా. ఇప్పుడు ఇంకొకటి రమణ గారు ఏమంటారు ఒకసారి అది కూడా విందాం, విన్న తర్వాత మనం మార్చుకుందాం. కరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి మిత్రులు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇది ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నటువంటిది. ఈ ప్రభుత్వం మీద ఆధారపడిన రంగాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిందానికి అనుగుణంగా వచ్చినట్టయితే ఇక్కడ మాత్రం ఎటువంటి నిధులు మాత్రం కేటాయించినట్టుగా లేదు. దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తేనే ఈ దేశంలో వ్యవసాయ రంగం తరువాత అతిపెద్ద ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవస్థ చేనేత పరిశ్రమ. మరి చేనేత పరిశ్రమను ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళందరూ బట్టలు వేసుకుంటున్నారు కదా, మీరు బట్టలు వేసుకుంటున్నారు కదా, మరి బట్టలు వేసుకున్నప్పుడు బట్టలు వేసే జాతి గురించి ఆలోచించాలా వద్దా? రమణ గారు ఏమంటున్నారు, దాదాపుగా ఒక 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే కొద్దో గొప్ప ఆ చేనేత వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని రమణ గారు అంటున్నారు. మరి మీరు కేటాయించింది ఎంత? 371 కోటి. ఇప్పుడు రమణ గారు ఏం చెప్తున్నారు, మొత్తం పద్మశాలి సమాజం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన చేనేతల సంక్షేమం కోసమే మాట్లాడుతున్నాడు. ఇంకా పద్మశాలి సమాజం గురించి మీరేం చేస్తారా? మీరు ఇప్పుడు పద్మశాలిలము బుద్ధిమంతులము, మాకేమో ఓటు మాటలు రావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తిరిగా పంట పెడతా, తొక్కుతా, నారదిస్తా, బోటి పేరికలు మీద వేసుకుంటారే రకం మాకు మాటలు రావు, బుద్ధిమంతులు మాయే. ఇలా నేను ఏమంటున్నా, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తుంది. ఇప్పుడు అది అదేదో చెప్పింది కాదు, 33 కోట్ల రూపాయలు. ఏది 33 కోట్ల రూపాయలు? ఏవి నిధులు? 371 కోట్లు. అసలు నిధులు విడుదల అవుతాయా కాదా? కాగితాల వారికి పరిమితమా? నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు తెలియదు పద్మశాలి సమస్యలు ఏంటిది, నేతల కార్మికుల సమస్యలు ఏందో మీకు తెలియదు కాబట్టి పెద్దలు రమణ గారు చెప్పినప్పుడు దాన్ని లెక్కలకి తీసుకొని చేనేతల సంక్షేమం కోసం ఏం చేస్తారో చేయండి, అవునా కదా. నేనేం లేదు, నేనేం చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు పద్మశాలి సమాజం పెద్ద జనాభా ఉన్నది, ఇంత పెద్ద జనాభా ఉన్న పద్మశాలి సమాజానికి హక్కులు లేవు, ఏమీ లేవు. కనీసం ఆ కులవృత్తి కాపాడుతున్న నేత కార్మికుల సంక్షేమం కోసం
ప్రభుత్వం వెంటనే 2,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి చేనేత సంక్షేమం చూడాలి.